హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో నేను రీసెంట్ గా తీసుకున్న దుపట్టాస్ కలెక్షన్ అండ్ ఆల్రెడీ నా దగ్గర ప్రీవియస్ గా ఉన్న దుపట్టాస్ ని చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇందులో కొన్ని దుపట్టాస్ రీసెంట్ గా తీసుకున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి తీసుకున్నాను. మెయిన్ గా నేను ఈ దుపట్టాస్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ మధ్య కుర్తీ సెట్స్ క్రియేట్ చేసుకోవాలనిపిస్తుంది. కుర్తీ సెట్స్ కి మనం కుర్తీకి ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కానీ దానికి ఎగ్జాక్ట్ దుపట్టా క్రియేట్ చేయడం కష్టం కదా. మనకి ఎగ్జాక్ట్ గా దుపట్టా కావాలంటే కలర్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అందుకే నేను అజియోలో కొన్ని దుపట్టాస్ ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి అఫోర్డబుల్ ప్రైస్ కి. ఇప్పుడు ఈ దుపట్టాస్ నాకు అరౌండ్ 210 అలా పడినాయి. మాక్సిమం ప్రైస్ అదే ఉంది నేను తీసుకున్న వాటిలో. మ్యాచింగ్ లెగ్గిన్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి కదా మనకి లెగ్గిన్స్. సో అండర్ 1000 రూపీస్ లోనే మనకి ఒక 3 పీస్ కుర్తా సెట్ అనేది రెడీ అయిపోతుంది. అందుకే నేను ఆ ఐడియాతోనే ఈ దుపట్టాస్ అన్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీతో ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఒకవేళ డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ అవ్వకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ దుపట్టా ఇది ఇది క్రీమ్ కలర్ పైన ఇలా గోల్డ్ జరీ వచ్చింది. ఈ దుపట్టా ఆల్మోస్ట్ చాలా కలర్స్ కి మ్యాచ్ అయిపోతుంది. ఇది అందరి వార్డ్రోబ్ లో ఉండాల్సిన మస్ట్ హ్యావ్ దుపట్టా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కలర్ చాలా వాటికి మనం వేర్ చేయొచ్చు. చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. ఎంత బాగుందో. ఇది కోటాలా ఉంది ఫ్యాబ్రిక్. దీనిపైన ఇలా జెరీ బుటీస్ వచ్చాయి అండ్ జెరీ బార్డర్ కూడా వచ్చింది. ఈ దుపట్టా జస్ట్ 210 రూపీస్ కి నేను తీసుకున్నాను అజియోలో. దీనిపైకి నేను ఏదైనా ఒక డార్క్ కాఫీ కలర్ లో ఫ్యాబ్రిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ 1.5 మీటర్ కి నాకు సింపుల్ గా, మరీ ఎక్కువ మోడల్స్ లేకుండా సింపుల్ గా 1.5 మీటర్ కి నాకు కుర్తీ అయిపోతుంది. నెక్స్ట్ దుపట్టా ఈ బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కలర్. అసలు ఇది చూడడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ చందేరి ఫ్యాబ్రిక్. దీంట్లో ఇంకొక కలర్ గ్రే కలర్ ఉంది. నేను ఫస్ట్ గ్రే కలర్ కోసం చూసుకుంటే అది చాలా సార్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అందులోనే నాకు బ్లాక్ కలర్ కనిపించింది. దెన్ ఇది ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ నాకు జస్ట్ 210 రూపీస్ కి. ఇందులో చాలా దుపట్టాస్ నేను 210 అండ్ 150 రూపీస్ కే పర్చేస్ చేశాను. రెడ్ కలర్ లో లైన్స్ లా బార్డర్ వచ్చింది. దీనిపైన ఇలా గోల్డ్ జరీ బుటీస్ వచ్చాయి. దుపట్టా కూడా నాకు చాలా నచ్చింది. దీనిపైకి బ్లాక్ కలర్ సింపుల్ గా ప్లెయిన్ బ్లాక్ కలర్ కుర్తీ తీసుకొని రెడ్ లెగ్గిన్ తో పేర్ చేస్తే ఈ దుపట్టా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. చాలా క్లాసీగా కూడా ఉంటుంది. టెంపుల్స్ కి కూడా మంచిగా వేసుకోవచ్చు. నెక్స్ట్ దుపట్టా ఇదైతే ఫుల్ క్లాసీ ఉంది. ఈ కలర్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ దీన్ని నేను కాటన్ అనుకుని ఆర్డర్ చేశాను, కాటన్ దుపట్టాని. కానీ ఇది చందేరి. ఇది ఫోటోలో కంటే కూడా డైరెక్ట్ గా ఇంకా బాగుంది. ఇది కూడా మనకి చాలా డ్రెస్సెస్ పైకి పేర్ చేయొచ్చు. దీన్ని స్కార్ఫ్ లా కూడా యూజ్ చేయొచ్చు. దీనిపైన ఇలా ఫ్లవర్, ఇది ఫాయిల్ ప్రింట్. ఇది మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంది లుక్ అయితే. చాలా వాటికి ఇది కూడా సెట్ అయిపోతుంది. ఇది జస్ట్ 150 రూపీస్ కే వచ్చింది నాకు. నెక్స్ట్ దుపట్టా ఈ స్కై బ్లూ కలర్. ఇది చందేరి ఫ్యాబ్రిక్. దీనిపైన కూడా ఇలా బుటీస్ అండ్ జరీ బార్డర్ వచ్చింది. బార్డర్ లో ఎల్లో కలర్ కూడా ఉంది. ఈ డ్రెస్ పైకి ఈ ఎల్లో కలర్ పేర్ చేయొచ్చు మనము. అండ్ ఈ ఎల్లో కలర్ ఏదైనా కుర్తీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే, అది కూడా చిన్ని బుట్టీస్, ఇలా చిన్ని బుట్టీస్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఈ దుపట్టా కూడా నాకు జస్ట్ 210 రూపీస్ కే వచ్చేసింది. ఇది పిక్చర్ లో కంటే కొంచెం లైట్ కలర్ వచ్చింది అనిపించింది. పిక్చర్ లో ఇంకొంచెం డార్క్ కలర్ ఉంది. కానీ ఈ ప్రైస్ కి ఇది కూడా చాలా అఫోర్డబుల్. వీటన్నిటికీ కూడా నేను మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుర్తీలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను షార్ట్ లో ఎలా ఉంది అవుట్పుట్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దుపట్టా ఇది చందేరి. ఇదైతే 180 రూపీస్ కి వచ్చింది నాకు. అండ్ దీనిపైన ఇలా జెరీలో క్రాస్ గా లైన్స్ వచ్చాయి. ఇది జెరీ అంత ఎక్కువగా కనిపించట్లేదు కానీ చాలా క్లాసీ ఉంది ఈ దుపట్టా కూడా. ఆల్రెడీ ఈ దుపట్టా పైకి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనిపైకి నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. 1.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది మ్యాచ్ అయిందా లేదో మీరే చెప్పండి. దీనిపైన ఇలా పింక్ ఉంది కదా, సేమ్ ఈ పింక్ లోనే ఇలా తీసుకున్నా. అంటే నేను వెళ్ళిన షాప్ లో ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది అనిపించింది, ఇంకా తీసుకున్నాను. ఇది కూడా పెన్ కలంకారీ ప్రింట్ లో వచ్చింది కదా. క్లాత్ కూడా చాలా బాగుంది. 1.5 మీటర్స్ తీసుకున్నాను. నాకు 1.5 మీటర్ సింపుల్ గా కుర్తీ, సైడ్ స్లిట్స్ కుర్తీకి సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ నాకు మీటర్ 260 రూపీస్ పడింది. ఈ ఫ్యాబ్రిక్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది అండ్ ఆ షాప్ లో ఉన్న కలెక్షన్ అంతా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను.
ఇప్పటి వరకు చూపించినవన్నీ రీసెంట్‌గా అజియోలో తీసుకున్నాను నేను. అండ్ ఈ దుప్పటాస్ అయితే నేను చాలా 2 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఇవి. అండ్ ఈ దుపట్టా నేను ఆల్రెడీ నా వీడియోస్‌లో చూపించాను కదా! గ్రీన్ కలర్ డ్రెస్‌తో పేర్ చేశాను. అది ఈ దుపట్టానే. ఇది 500 రూపీస్‌కి తీసుకున్న. ఒక వాట్సాప్ పేజ్‌లో తీసుకున్నాను నేను దీన్ని. ఇక్కడ ఇలా కింద ఇక్కత్ మోడల్‌లో వస్తుంది. ఇక్కడంతా కూడా కలంకారీ వస్తుంది. ఇది కాటన్‌లో కొంచెం సిల్క్ మిక్స్‌డ్ కాటన్ టైప్. కాకపోతే ఈ ప్రింట్ వాష్ చేసిన తర్వాత కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది. కానీ చాలా క్లాసీ ఉంటాయి దుపట్టాస్ కూడా. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది. సేమ్ అందులోనే ఈ యెల్లో కలర్ కూడా తీసుకున్నా. 2 ఒకేసారి తీసుకున్నా నేను. ఈ దుపట్టా కూడా 500 రూపీస్‌కి తీసుకున్నాను. ఇది యెల్లో పైన 2 దుపట్టాస్ కూడా నేను ఒక దగ్గరే తీసుకున్నాను వాట్సాప్ పేజ్‌లో. అది కాంటాక్ట్ మిస్ అయింది. ఇలా దీనిపైన కలంకారీలో యెల్లో అండ్ గ్రీన్ కలర్‌లో డ్రమ్స్ వస్తాయి. దీని పైకి ఈ గ్రీన్ కలర్ అండ్ ఈ రెడ్ కలర్ ఏదైనా సరే కుర్తీ మనం సింపుల్‌గా, ప్లెయిన్‌గా తీసుకొని ఇది కలంకారీ, ఇది హెవీ ప్రింట్ కాబట్టి మనం ప్లెయిన్‌గా తీసుకొని పేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు కలంకారీ. ఒక టైంలో ఈ దుపట్టాస్ చాలా ట్రెండ్ అయినాయి కదా! ఇది పెన్ కలంకారీలో ఇలా సిల్క్‌లో వస్తుంది ఈ దుపట్టా. దీనికి ఇలా కొంచెం లైట్‌గా వర్క్ తోటి, థ్రెడ్ వర్క్ తోటి ఇలా బోర్డర్‌లో వచ్చినాయి. ఇది నేను 800 రూపీస్‌కి ఒక ఆఫ్‌లైన్ స్టోర్‌లోనే తీసుకున్నాను దీన్ని. దీని పైన ఇలా రెడ్ అండ్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా! ఈ రెడ్ కలర్‌లో మనము లెహెంగా అండ్ క్రాప్ టాప్ స్టిచ్ చేపించుకుంటే కొంచెం పట్టు టైప్‌లోది. దీన్ని ఓనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దుపట్టా ఇది. దీన్ని ఆల్రెడీ మీరు నా వీడియోస్‌లో చూసారు కదా! నా బర్త్‌డే డ్రెస్‌కి పేర్ చేద్దాం అని చెప్పి తీసుకున్నా ఈ దుపట్టా. సేమ్ నా సేమ్ నా బర్త్‌డే డ్రెస్‌కి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా అది. ఇది కూడా అంతే. నాకు అంతే సాఫ్ట్‌గా సేమ్ ఫ్యాబ్రిక్‌లో దొరికింది ఈ దుపట్టా కూడా. క్వాలిటీ చాలా బావుంది. అండ్ ఈ వర్క్ కూడా చాలా బావుంది. కట్ వర్క్ అదే నీట్‌గా ఫినిషింగ్ వచ్చింది. ఈ దుపట్టా నేను 300, 350 ఆ ప్రైస్‌కి తీసుకున్నా.